ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పోదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, శాస్త్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిర్దాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. అలాగే మనకి ప్రతి నెల మనం చేస్తున్నారు కదా, మరి ఈ జూన్ 22వ తారీఖున కూడా మన పీఠంలో జరిపిస్తున్నారు కదా గురుగారు, మరి నమోదు చేసుకోవాలి అంటే ఎప్పటి వరకు అవకాశం ఉంది మన భక్తులకు? వీలున్నంత తొందరగా ముందుగానే బుక్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే విగ్రహం ఆర్డర్ చేయాలి. ఫస్ట్ నాగేంద్రుడి విగ్రహం అంటే రెడీమేడ్గా ఏదో షాప్లో ఒక యంత్రంలాగా రెడీమేడ్ ఐటెం కాదు కదా. విగ్రహం చెక్కాలి. ఫస్ట్ చెక్కిన తర్వాత దానికి అధివాసాలను ఉంటాయి. ఒకరోజు పంచామృతంలో నిద్ర చేస్తాం, ఒకరోజు ధాన్యంలో నిద్ర చేయించాలి, ఒకరోజు నీళ్లలో జలాధివాసం అంటాం. ఈ అధివాసాలు చేయాలంటే కనీసం 3 రోజులు ముందుగా ఈ ప్రిపరేషన్ ఉంటుంది. బిఫోర్ ప్రతిష్ఠకు ముందుగా కనీసం 3 రోజుల ముందన్నా కనుక చేసినట్లయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఏం చేస్తుంటే కొంతమంది ఎక్స్ట్రానే పెడతాం విగ్రహాలు. కొంతమంది ముందు రోజు ఫోన్ చేసి మాకు కావాలి గురువుగారు అంటారు. ఇంకా కాదు అనలేక కొంత ఎక్స్ట్రా కూడా ముందే తెప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అట్లాగే ఈ నెల 22వ తారీఖు శనివారం అయింది. జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి. పౌర్ణమి చాలా విశేషం. నాగేంద్రుడికి ఎప్పుడైనా చంద్రబలం అనేది ముహూర్తానికి చాలా విశేషం. ఎందుకంటే చంద్రుడు పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు మనం చేసే యొక్క పని చాలా వేగవంతంగా అవుతుంది. జనరల్గా పెళ్లి ముహూర్తాలు పెడితే కూడా పౌర్ణమికి వారం ముందు, పౌర్ణమికి వారం తర్వాతనే ముహూర్తాలు నెంబర్ 1. అమావాస్య దగ్గరికి వచ్చినప్పటికీ ముహూర్త బలం తగ్గిపోతూ ఉంటుంది. అంటే చంద్రబలం తగ్గిపోతూ ఉంటుంది. చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు కాబట్టి చంద్రబలం తగ్గిపోతూ ఉంటుంది. మన పంచాంగాల మొత్తం కూడా చాంద్రమానం ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే తమిళనాడు ప్రాంతానికి వచ్చేటి సూర్యమానం, ఆడు సూర్యుడిని క్యాలిక్యులేట్ చేస్తారు. మనం అమావాస్య దేని మనకు మంచిది కాదు. తమిళనాడు అమావాస్య వాళ్ళకి చాలా మంచిది. అంటే మనది చాంద్రమానం, వాళ్ళ సూర్యమానం. కాబట్టి 22వ తారీఖు పౌర్ణమి రావడం చేత మన పీఠంలో యథావిధిగా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, అట్లాగే శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు, తర్వాత శూలిని దుర్గా, తర్వాత లక్ష్మీ నృసింహం, సుదర్శన నారసింహం కూడా హోమాలన్నీ కూడా అదే రోజున చేపడుతున్నాము. కేపీహెచ్పీ కాలనీ ఫేజ్ 4లో గణేష్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా పాప గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా పాపది. మేడం 8వ తేదీ 3వ నెల 2006. ఓకే, సమయం మధ్యాహ్నం మేడం 2:20 ఓకే, పాప పేరు? జ్ఞానప్రసూన. ఓకే, 8వ తారీఖు 3వ నెల 2006 కదమ్మా? సమయం 2:20 మధ్యాహ్నం. అవును, మధ్యాహ్నం. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పండి. అదే మా పాప గురించి తెలుసుకోవాలి గురువు గారు. దేని గురించి? అమ్మా ఏం చదువుతుంది ఇప్పుడు? అమ్మా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ గురువు గారు. ఓకే, పేరేంటో? జ్ఞానప్రసూన. అవును గురువు గారు. బాగానే ఉంది కదా, జాతకరీత్యా బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి దోషాలు ఏం లేవు, చాలా బాగుంది. ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే కొంచెం చదువు కొంచెం మర్చిపోతా ఉంటుంది, చదివింది మర్చిపోవడం. బుధుడు నీచపడ్డాడు కాబట్టి బుధుడు వల్ల దోషం ఉంది. ఒక పని చేయండి, ఎప్పుడే పరీక్షల ముందు ఎప్పుడైనా సరే పెసలు దానం చేయమనండి. బ్రాహ్మడికి కేజీంబావ పెసలు దానం చేయమనండి. ఎగ్జామ్స్ ముందుగా 2-3 సార్లు చేస్తే కాస్త బుధుడు యొక్క దోషం పోతుంది. ఓకేనా? అంతకు తప్ప వేరే దోషాలు ఏం కనపడట్లేదు, అంతా బాగుంది. జాతకరీత్యా చాలా బాగుంది, మంచి జాబ్ వస్తుంది. రాహు రాజ్యకర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి నెంబర్ 1 జాబ్ కూడా వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మనకి చాలామంది వివాహానికి ముందు జాతకాలు చూపించినప్పుడు కుజదోషం చాలా మందికి ఉంటుంది. కుజదోష నివారణకు కూడా మనం చేసే పూజలు కానీ హోమాలకి ఒక పరిష్కార మార్గం అంటారా గురుగారు? ఖచ్చితంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే కుజదోషానికి, నాగదోషానికి, సర్పదోషానికి పెద్ద తేడా ఉండదు. ఇవన్నీ కూడా సర్ప సంబంధమైన దోషాలు అంటారు. కుజుడు వచ్చేటప్పటికి మంగళ దోషం లేకపోతే కుజ దోషాన్ని కొంతమంది ఉదాహరిస్తూ ఉంటారు.
అట్లాగే కుజుడితో కేతువు కలిస్తే ఏమంటామంటే సర్పశాపయోగం అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అట్లాగే కుజుడితో రాహు కలిస్తే కూడా సర్పశాపయోగమే. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడితేనేమో కాలసర్పదోషం అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒకటే రకమైన దోషాలు, కానీ కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి జన్మ లగ్నంలో ఉంటే బలమైన కుజదోషం, ద్వితీయ స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉంటే బలమైన కుజదోషం, 4, 7వ స్థానంలో ఉంటే బలమైన కుజదోషం. 7వ స్థానంలో కనుక కుజుడు ఉంటే ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, భర్తకి గండం అని చెప్తూ ఉంది జ్యోతిష శాస్త్రం. అట్లాగే అష్టమ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే పెళ్లి కావడం కష్టం, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాదు. ఒకవేళ చేసినా ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో విభేదాలు రావడం, విడిపోవడం, డైవర్స్ కావడం అనేది ఖచ్చితంగా 8వ స్థానంలో కుజుడు ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆ యొక్క స్థానాలను బట్టి, వాళ్ళ యొక్క జన్మ లగ్నాలను బట్టి, వాళ్ళకి నడుస్తున్న దశలను బట్టి, తర్వాత వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ దోష ప్రభావాలు ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి దాని ప్రభావం బలంగా ఉంటూ ఉంటుంది. అలాగే ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ బాబు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2001 ఫిబ్రవరి 26 అమ్మా. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 9 తర్వాత అండి. ఓకే, పేరేంటమ్మా? శివశంకర్ వరప్రసాద్ మేడం. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. 9 తర్వాత అంటే 10, 11 లిమిట్ చెప్పాలి. 9 నుంచి 10 లోపల. 9 నుంచి 10 లోపల అయ్యా. చెప్పండి. బాబుకి బీటెక్ అయిపోయింది అయ్యా గురుగారు. యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాడు, వీసా వస్తుందా? ఇంతకుముందు ఒకసారి రిజెక్ట్ అయింది లాస్ట్ డిసెంబర్లో. నేను విదేశీ యోగం ఏమన్నా ఉందా? ఎడ్యుకేషన్ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుందమ్మా, విదేశీ యోగం ఉంది, అనుమానం లేదు. బాబు పేరేంటమ్మా? శివశంకర వరప్రసాద్ అయ్యా. శివశంకర వరప్రసాద్ సార్. శివశంకర వరప్రసాద్. ఓకే, శని బాగలేడు ప్రజెంటు. జన్మ నక్షత్ర రీత్యా శని బాగలేడు, నామ నక్షత్ర రీత్యా కూడా శని బాగలేడు. శని బాగుంటున్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు నష్టపోవాలి సహజంగా. పిల్లలకి ఏముంది, ఇప్పుడు పిల్లలు చదువే తప్ప వ్యాపారం చేయడు కాబట్టి ఏదో రకంగా నష్టం రావాలి. వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, ఆ 2 లక్షలు 3 లక్షలు నష్టపోవాలి. కాబట్టి సహజంగా ఈ శని సమయంలో ఖచ్చితంగా వీసా రిజెక్ట్ అవుతుంది. 2-3 సార్లు అయిన వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. ముందేం చేస్తారంటే శనికి హోమం చేయించండి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 చేసి వీసా నలనుబులు దానం చేసిన తర్వాత వీసా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వస్తుంది. ఎందుకంటే జాతకరీత్యా యోగం ఉంది. ఈ వాడికి పంచమంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి యోగం బాగుంది, ఖచ్చితంగా వస్తుంది. చెప్పింది ఆచరించండి, మంచి ఫలితం వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/12/1990. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 9:50 మేడం. ఓకే, మీ పేరు? నాగేంద్ర అనిల్ కుమార్. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కడప జిల్లా నుంచి మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. అదే నా గురించే తెలుసుకుందామని గురుగారు. కొంచెం ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రభావం ఎక్కువ ఉంది, థైరాయిడ్ ఉంది. ఓకే. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఎప్పటి నుంచి నీకు? గత 2015 నుంచి ఉంది ప్రాబ్లం? 2013 నుంచి గురుగారు. సుమారు అదే ప్రాంతం. 2014 నుంచి దశ మారింది, శని మహర్దశ ప్రారంభమైంది. నువ్వు పుట్టిన లగ్నానికి శని సప్తమ అష్టమాధిపతి అయ్యాడు. అంటే 7వ స్థానం మారక స్థానం అంటారు, 8వ స్థానం ఆయు స్థానం అంటారు. అంటే నువ్వు పుట్టిన లగ్నానికి శని యోగకారకుడు కాదు, అంటే ఇబ్బంది పెడతాడు. ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు బలంగా ఉంటాయి. నువ్వే కాదు, ఆ లగ్నంలో ఎవరు పుట్టినా ఆ దశలో ఇబ్బంది పెడుతూ ఉంటారు. శనికి చేయాలి. రేపు మన పీఠంలో 22వ తారీఖు చేస్తున్నాము, ఆ హోమాలు అవన్నీ చేయించండి. అట్లా ప్రతి సంవత్సరం చేయాలి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రతి సంవత్సరం నీ జన్మదినం రోజున అట్లా చేసుకుంటూ వెళితే అనవసరమైన ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ మహర్దశ 2033 దాకా ఉంది. 2033 అప్పటిదాకా ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకేనా? అంటే శనికి గురుగారు ఏం చేయాలంటారు? శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు, శనేశ్వర హోమం 4 హోమాలు చేయాలి. మన పీఠంలో 22వ తారీఖు చేస్తున్నాం, ప్రతి నెల జరుగుతూ ఉంటాయి.
సంప్రదించండి, దాని వివరాలు చెప్తారు. ఓకేనా? గురుగారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/4/92, ఓకే, సమయం చెప్పండి. 4:48 సాయంత్రం. మీ పేరు? హనుమంతరావు, ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వేలూరు డిస్టిక్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, ఏం చేస్తుంటావు? ఐటీఐ అయిందండి, ప్రజెంట్ ఖాళీ అండి. మ్యారేజ్ అవ్వట్లేదు, దాని గురించి తెలుసుకుంటున్నా. మ్యారేజ్ అవ్వట్లేదంటే ఎవరన్నా ఇష్టపడ్డావా? ఇదివరకే ఇష్టపడ్డాను, బ్రేకప్ అయింది. అది కనపడుతుంది ఇక్కడ, అందుకని అడుగుతున్నా. సరే, జాతకరీత్యా వచ్చేటప్పటికి కుజదోషం బలంగా ఉంది. పెళ్లి కావాలంటే కుజుడికి హోమం చేయించుకోండి ఒకసారి. ఓకేనా? జపహోమాలు చేస్తే ఆ యొక్క కుజదోషం తొలగిపోతుంది. తర్వాత అనుకూలమైన సంబంధం వస్తుంది. తర్వాత ఆరోగ్యం నా ఏజ్ 32 అండి. మ్యారేజ్ సంబంధాలు దగ్గరికి వస్తున్నాయి, ఆగిపోతుంది. ఇప్పటికే లేట్ అయింది, ఇంకో 4 ఏళ్ళు పోతే రెండో పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు దొరకట్లే. అవునా? అవునండి. చాలామందిని చూసా, మొదటి సంబంధం దొరక్క ఆడపిల్ల అయితే చాలు, రెండో సంబంధం అయినా పర్లేదు అని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కులస్తుల్లో అయితే పిల్లలు దొరక్క వేరే కులపు వాళ్ళని కూడా చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వయసు మీద పడిపోతుంది, మరి పెళ్లి కావాలి, ఇంకా 10 ఏళ్ళు ఉంటే అసలు ముసలి తన వృద్ధాప్యం వస్తుంది. అంతే కదమ్మా? కాబట్టి తొందరగా చేసుకో. సంవత్సరం నేను చెప్పింది చెయ్యి, మంచి అనుకూల సంబంధం వస్తుంది. ఓకేనా? ఏం చేయాలండి? కుజుడికి హోమం చేయాలి, జప హోమాలు చేయాలి. సరే. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపకి ఏంటండి? పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూన్ 1, జూన్ 1, 2019. 19. 13. అవునండి. 19, 13. 19ఏనమ్మా? 19 అండి. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 3:21 అండి. పాప పేరు? పాప పేరు అతుల్య. ఓకే, మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ సిద్దిపేట అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురువు నమస్కారం అండి. నమస్కారం. పాపకి ఎట్లా ఉందని తెలుసుకున్నామని చేస్తున్నాం. ఎట్లా ఉంటే ఆరోగ్యం బాగాలేదా? అంటే ఆరోగ్యం అంటే ఎప్పుడు కొంచెం కోల్డ్ అట్లా అవుతూనే ఉంటుంది తనకి. అయితే వేరే వాళ్ళ దగ్గర చూస్తే నాగదోషం ఉందని చెప్తున్నారు. సార్ మీకు అడుగుదామని. నాగదోషం ఉంది, నాగదోషం ఉంది, సర్పశాప యోగం ఉంది. సర్పశాపం. ఎప్పుడైనా కుజుడు సర్పశాప యోగం ఉంటే ఏమవుతుందంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. కొంతమందికి చెవులు వినపడవు, కొంతమందికి చెవులు చీము గారుతుంటుంది. చూడండి, ఎన్ని మందులు వాడడం తగ్గదు. ఇవన్నీ కూడా నాగదోషానికి సంకేతాలు ఇవన్నీ. ఓకేనా? ఇంకా ఇబ్బంది అనిపిస్తే నాగప్రతిష్ఠ చేయించండి ఒకసారి. ఎందుకంటే అది జీవితకాలం ఇబ్బంది పెడుతుంది పిల్లల్ని. చిన్నతనంలో, బాల్యంలోనేమో ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది, చదువుకు వచ్చేటప్పుడు చదువులో ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఇటువంటి దోషాలు చిన్నతనంలోనే పరిహారం చేయాలి, చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. నమస్తే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా సౌండ్ నాకు వినిపిస్తుంది. సార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 అండి. 2003 6:01 పుట్టాడండి. ఏ నెల, ఏ తారీఖు అమ్మా? మీరు టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో మేడం, బయటకు వచ్చేసాను మేడం. సరే, తారీఖు చెప్పండి. జనవరి. డేట్ 2003 మేడం. 2003 తారీఖు చెప్పమ్మా. 3వ నెల, జనవరి 1. ఏ భాష అమ్మా? తెలుగేనా నువ్వు మాట్లాడేది? తెలుగేనా? అవునండి. తారీఖు చెప్పమ్మా అంటే నెల చెప్తావు ఏం తల్లి? తారీఖు అడిగితే నువ్వు టీవీ పెట్టి నీ సౌండ్ ఇక్కడ కనిపిస్తుంది, స్పీకర్ సౌండ్. సరే, తర్వాత చెయ్యి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా, నా కొడుకు గురించి అమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 2008 7వ నెల 27వ తేదీ.
ఓకే సమయం చెప్పండి. 27. 2:30 అమ్మా. 7:30 2:30 మధ్యాహ్నం అమ్మ. మధ్యాహ్నం. ఓకే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. నా కొడుకు గురించి తెలుసుకున్నామని గురుగారు. చెప్పు, నీ కొడుకు గురించి ఏం కావాలి? ఏం లేదు గురుగారు, చదువు ఎట్లా ఉంది, ఏమన్నా ఫ్యూచర్ ఎట్లా ఉందని గురుగారు. పేరేం పెట్టావు? అజయ్ గురుగారు. చదువు బాగానే ఉందిగా? కాదే అంత ఏం బాగాలేదు. కాదే, విను చెప్తున్నా, అదే చెప్తున్నా. ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. బాగా గొడవలకి వెళ్తుంటాడా? అదేం లేదు గురుగారు, సైలెంట్ గానే ఉంటాడు ఇంట్లో అయితే. జాతకం బాగానే ఉంది, ఏదో రకంగా చదువుని అబ్బుతుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా కొద్దిగా మెయింటైన్ చేయాలంతే, ఓకేనా? ఏది ఏమైనా ఓవరాల్గా సెటిల్ అవుతాడు పిల్లాడు, భయపడాల్సిన పని లేదు. ఈయన పుట్టినా మీకు కలిసి వచ్చిందా లేదా? బాగానే కలిసి వచ్చింది. నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పటి నుంచి, కడుపులో పడ్డప్పటి నుంచి మొత్తం మారిపోతుంది నీ లైఫ్, అవునా? మీ ఆయనకి నీకు మారిపోతుందా? ఓవరాల్గా మీకు బాగుంటుంది, పిల్లాడు కూడా బాగుంటుంది, ఓకేనా? ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో నమస్కారం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 19వ తారీఖు 3వ నెల 2015. ఓకే సమయం చెప్పండి అమ్మా. 12:55. 2015. 2015. ఓకే సమయం చెప్పండి. 12:55. మధ్యాహ్నం అమ్మా. AM అండి మేడం, మధ్యాహ్నమే. ఓకే బాబు పేరు? సంజయ్. ఓకే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. ఇది ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ కోపం చాలా ఉంటుంది. మంచిగా చదువుతాడా? చదువుతాను. ఎంత వయసు ఎంత ఇప్పుడు? 9 ఏళ్ళ? ఇప్పుడు 9 years మేడం. కొద్దిగా శని బాగలేడు అంతే. జాతకం బాగానే ఉంది, చదువుతాడు, ఏం భయపడక్కర్లా. కాకపోతే ఇక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువు విషయంలో. మాట అనకపోతే మంచి హాస్టల్లో వేయటము, మంచి స్కూల్లో వేయటము, అట్లా నువ్వు జాగ్రత్త కేరింగ్ తీసుకుంటే ఇక్కడి నుంచి 5 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మళ్ళీ తిరిగి ఉండదు ఆయనకి, ఓకేనా? సరే. అక్కడ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి 5 సంవత్సరాల పాటు. సరే. ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి అమ్మా, మాది నా పేరు బాలామణి. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప కోసం అమ్మా. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 97 జనవరి 16 అమ్మా. 16 జనవరి 16. ఓకే సమయం చెప్పండి. 16 అమ్మా, 16 పొద్దున్న గురువారము 9:30కి అమ్మా, గురువారం. ఓకే పాప పేరు? లక్ష్మి అమ్మా. ఓకే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. అమ్మా చెప్పమ్మా, పెళ్లి గురించి అడుగుతున్నావా? అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే. చెప్పండి అయ్యా. పెళ్లి గురించి అడుగుతున్నావా? దేని గురించి అడుగుతున్నావా? అదేనయ్యా వివాహం కోసమేనయ్యా. ఏదైనా రోజు నుండి ఒక సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా లేదా? ఆగిపోతున్నాయి అయ్యా, అట్లే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎందుకో మరి అమ్మాయికి కుజదోషం బలంగా ఉంది. తర్వాత గురుడు కూడా నీచపడ్డాడు. కుజదోషం అష్టమంలో కుజుడు ఉంటే చెప్తా, ఇందాక కూడా చెప్పాను నేను. పెళ్లి కావడం కష్టం, పెళ్లి అయినాక సమస్యలు వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఫస్ట్ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేసి ప్రయత్నం చేయి, అనుకూలంగా మారుతుంది మొత్తం నీకు, ఓకేనా? అది చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది చేసినా ఇబ్బంది అవుతుంది, ఓకేనా? సరేనయ్యా. అయితే రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి పెళ్లి విషయాలు అమ్మాయికి, అందుకని చెప్తున్నా. ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించేనండి, వరంగల్ నుంచి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 24 1996. ఓకే సమయం చెప్పండి. రాత్రి 10 నుంచి 11 లోపండి. ఓకే మీ పేరు? స్వాతి అండి. ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి అండి. ఓకే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్కారం. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? గురువు గారు అటెండర్ జాబ్ గురించి గురువు గారు ప్రయత్నంలో ఉన్నాం. అది వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. వస్తుందా గురువు గారు? పెళ్ళయిందా? పెళ్లి చేసుకున్నావా? అయింది గురువు గారు. ఏం చేస్తాడు మీ ఆయన?
మెడికల్ షాప్లో ఏమా మెడికల్ షాప్లో. మంచివాడుగా మంచి అమాయకుడు మీ ఆయన అవునా? లేదు గురుగారు, మంచివాడు అమాయకుడు అంటున్నా కొద్దిగా. అమాయకుడు కాదు. అంటే అమాయకుడు అంటే మంచివాడు అని అర్థం. ఆ, అమాయకుడు అంటే మాయ చేసేవాడు అని కాదు, మంచివాడు. నీకన్నా కాస్త మంచివాడే అవునా? గురుగారు. అంటే సద్బుద్ధి ఉంటుంది, మంచి గుణాలు మంచి లక్షణాలు ఉంటాయి అవునా కదా? అవును గురుగారు. అదే నేను చెప్పేది. వస్తుందిలేమ్మా, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది, అనుమానం లేదు. ఓకేనా? గురుగారు వచ్చే సూచనలు ఉన్నాయా గురుగారు? 100% వస్తాయని చెప్తున్నా. అనుకున్నా కానీ ఆ? కాదు. ఏమనుకున్నా కాదు గురువుగారు, ఇదన్నా వస్తుందా కావట్లేదంటే రాదా? ఓ పక్క ఏలినాడు శని నడుస్తుంది. ఏలినాడు శని సమయంలో ఎవరికైనా సరే అనుకున్న పనులు ఏవి కావు, అర్థమైందా? ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి అనుకుంటే శనికి హోమం చేయించు ఒకసారి. 4 హోమాలు మన పీఠంలో చేస్తుంటాం కదా, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు 4 చేస్తే నీ ఆటంకాలు పోతాయి, ఫైనాన్షియల్కి ఇబ్బందులు పోతాయి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు రాకుండా ఉంటాయి, డబ్బులకు ఇబ్బంది ఉండదు, అనారోగ్య సమస్యలు రావు. ఇవన్నీ జరగాలంటే ఇవి చేయాలి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి మేడం. ఓకే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 సంవత్సరం జూలై 23. ఓకే, సమయం చెప్పండి. సమయం రాత్రి 11-11:30 మధ్యలో. ఓకే, మీ తమ్ముడు పేరు? రాజేష్. ఓకే, గురుగారినారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. తమ్ముడికి జాబు ఏం దొరకట్లేదు గురుగారు. చదువు అయిపోయిందా? చదువు అయిపోయింది. ఏం చదువుకున్నాడు? ఇంజనీరింగా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతుండు, పీజీ చేస్తున్నా అన్నాడు. ఓకే, జాతకం బాగుంది. కాతే సర్పశాప యోగం ఉంది, కాలసర్పదోషం కూడా ఉంది. ఈ రెండు ఉంటే వెంటనే ఉద్యోగం రాదు, టైం వేస్ట్ అవుతుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ రావడం, తర్వాత ఏదో చిన్న జాబ్ రావడం, మళ్ళీ అది మానేయడం, మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ రావడం, ఇట్లా 47వ సంవత్సరం వచ్చారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది. ఓకేనా? జాబ్ వెంటనే రావాలి, భవిష్యత్తు బాగుండాలి, ఎక్కడ ఆటంకాలు రాకూడదు అనుకుంటే ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఈ 2 చేయించండి. చేస్తే నేను చెప్పిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే కాలసర్పదోషం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది మానవుడిని. కాలం ప్రతిదీ రివర్స్ ఉంటుంది. మనం ఏ పని చేసినా మనం ఒకటి అనుకుంటే రివర్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది చేయించమ్మా, సరిపోతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము ధర్మవరం నుంచి మ్యామ్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మ్యామ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 15. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. ఓకే, సంవత్సరం చెప్పండి. 2020 2007. ఓకే, సమయం చెప్పండి. గురువారం 5:30కి. సాయంత్రం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి. ఏం చెప్పు? బాగున్నారా గురుగారు? బాగున్నా. మీరు బాగున్నారా? గురుగారు బాగున్నాం గురుగారు. చెప్పు, ఎవరిది జాతకం? నాదే గురుగారు. ఇదేనా? ఏం కావాలి? బాగా మొండిగా ఉంటావు, ఇంట్లో బాగా మొండిగా ఉంటావుగా నువ్వు. అవును గురుగారు. ఎవరి మాట వినవుగా. ఈయన ఎందుకు వింటలేదు? ప్రాబ్లం ఏంది? గురుగారు ఇప్పుడు ఎంసెట్ రాసినాము, ఒక సీట్ వస్తుందా అని. ఎంసెట్ సీటా ఆ, వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, ఇబ్బంది లేదు. వస్తుందా వస్తుంది. మంచి జాబ్ కూడా వస్తుంది నీకు. అవునా గురుగారు? గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయ, గట్టిగా వస్తుంది నీకు. ఓకేనా? ఏమన్నా పూజలు చేయాలా గురు? పూజలా? ప్రస్తుతానికి నాకు తెలిసేది అవసరం లేదు. శని బాగలేడు. ఆ శని కూడా వచ్చే సంవత్సరం మే వరకు చివరికి వచ్చేసింది, చివరి దశలో ఉంది. శని ఎప్పుడైనా వెళ్ళాడు, మంచి చేసి వెళ్తాడు, కాబట్టి ఇబ్బంది లేదు. ఏం అక్కర్లా, అంతా బాగానే ఉందమ్మా. సరే గురు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? సరే. మొండితనం తగ్గించుకోవాలి నువ్వు. ఆ, ఎప్పుడైనా జ్యోతిష్యంలో ఏం తెలుస్తుందంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పేదే జ్యోతిష్యం. మొండితనంలో ఏమవుతుంది? మూర్ఖత్వంతో కొన్ని చేయకూడని పనులు చేయడమో, కొన్ని అడ్డంగా నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతుంటుంది. ఆ మొండితనం మూర్ఖత్వం తగ్గించుకుంటే ఇంకా నీకు బ్రహ్మాండంగా ఉంటుంది.
ఓకే, గురుగారు చేయించే శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, అలాగే నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజలో మీరు కూడా పాల్గొవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. అలాగే గురుగారు చేయించే పూజలకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/1/97. ఓకే, సమయం చెప్పండి. పవన్ తిరుమల గోపి. సమయం చెప్పండి. సమయం సాయంత్రం 5:56 అమ్మా. ఓకే, పేరేంటన్నారు? పవన్ తిరుమల గోపి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, చదువు అయిపోయిందా? నమస్తే గురుగారు. నమస్తే. ఉద్యోగం వచ్చిందా అంటున్నా? వచ్చిందండి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? ఉద్యోగం సాఫ్ట్వేర్ చేస్తున్నాడు పూణేలో. అయితే అతను ఏదో అంతకుముందు చేసి ఇదేంటి ఇదేనా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారంట. ఏది? క్యాంపస్ సెక్షన్ లో సెట్ అయ్యాడు. సెట్ అయితే మొన్న ఒక 6 నెలలు చేసి వచ్చాడు 18లో. ఓకే, 18లో చేసి వస్తే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎంటెక్ చేస్తామని చెప్పేసి ఇది రాశాడు సార్. గేట్ రాస్తే NITలో వచ్చింది సీటు. ఓకే, పంజాబ్ లో వస్తే అటు వెళ్ళాడు. అటు వస్తే ఇంకా అక్కడే వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ చెన్నైలో జాబ్ చేశాడు. ఒక 2 సంవత్సరాలు చేశాడు. అయితే ఆ బాండ్ అయిపోయింది. అది తీసుకొని మొన్న రీసెంట్ గా సమస్య ఏంటో చెప్పు. నువ్వు స్టోరీ అంతా పిల్లాడు పుట్టినప్పటి నుంచి చెప్తే ఎట్లా లైవ్ లో? సమస్య ఏంటి, నీకేం కావాలి చెప్పండి ఫస్ట్. ఏం లేదండి, అదే అతనికి ఎట్లా ఉంటుంది ఏందా జీవితం అని. దానికి నువ్వు మొదటి నుంచి పిల్లాడు 10th క్లాస్ నుంచి చెప్తే ఎట్లా? జాతకరీత్యా బ్రహ్మాండంగా ఉంది. ప్రజెంట్ ఉద్యోగపరంగా కొంత గ్యాప్ వచ్చేటట్టు కనపడుతుంది. చదువు అయిపోయిందా? ఇంకా కాలేదా? జాబ్ చేస్తూనే ఉన్నాడండి. బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది. కాకపోతే పైశాచిక యోగం ఉంది. మీ వాడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కోసారి. అవునా? దానివల్ల దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది, చేతిలో డబ్బు నిలబడదు. ఇవన్నీ బలమైన దోషాలు. ఓకేనా? దీనికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి. ఆ అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో.
పూర్తి వివరాలు చెప్తాను, ఎంతసేపు చెప్పినా వింటా అప్పుడు, ఓకేనా? ఎందుకంటే లైవ్లో నువ్వు అంతసేపు చేస్తే కుదరదు, ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు కదా. మీరు రావట్లేదు. సరే పర్లేదులే కానీ తర్వాత చెయ్యి. పర్లేదులే. ఓకే, గురుగారి అపాయింట్మెంట్ కోసం సంబంధించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే నాగదోషానికి సకల కాల సర్పదోషాలకు ఉన్న శాపం అన్నారు కదా ఇందాక, రెండింటికి ఉన్న తేడా ఏంటి గురుగారు? సర్పశాపయోగం అంటే జాతకంలో కుజుడు కేతువు కలిస్తే సర్పశాపయోగంగా జ్యోతిష్య శాస్త్రం కనపడుతూ ఉంటుంది. అంటే దేవతా సర్పాలని చంపితేనే సర్పశాపయోగం వస్తుంది. అంటే దేవతా సర్పాలని పూర్వీకులు ఎవరు చంపినా ఇది 7 తరాల పాటు వస్తూనే ఉంటుంది. దీనివల్ల పుత్ర సంతానం లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం, ఆస్తులు నష్టపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, కొంతమంది స్కిన్ డిసీజెస్ వస్తాయి, మన సోరియాసిస్ లాగా ఎన్ని వందల వాడినా తగ్గకపోవడం, కొంతమందికి మాటలు రావు, చిన్నపిల్లలకి మాటలు రాకపోవడం, మెచ్యూరిటీ లెవెల్స్ వయసు తగ్గట్టుగా మెచ్యూరిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా సర్పశాపయోగానికి ఉండే లక్షణాలు. తర్వాత నాగదోషం అంటే సంతానం లేటు కావడం కానివ్వండి, పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, కొంతమంది పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత 17, 18, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు చనిపోతూ ఉంటారు. కొన్ని దోషాలకు వచ్చేటప్పటికి తల్లిలో తండ్రి కూడా చనిపోతూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికంటే. సుమారు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చే సమయానికి, అదే పెళ్ళిళ్ళ సమయానికో తల్లి కానీ తండ్రి కానీ ఒకరు గతించిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కాలసర్పదోషానికి, నాగదోషాలకి, కుజదోషాలకి నేను చాలామందిని చూశాను. ఈ కాలసర్పదోషం ఉంటే చిన్నతనంలో తండ్రి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందుగా కనుక ఇట్లాంటివి చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది, పిల్లల జాతకం అయితే తల్లిదండ్రులకి బాగుంటుంది. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు దరిద్రులైతే కూడా పిల్లలు మహర్జాతకులైతే పిల్లల జాతకం తల్లిదండ్రులకు పడుతుంది. అది మంచైనా చెడైనా. అదేటువంటి అవయవాలు ఉన్నాయనుకోండి, నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నాయనుకోండి, అవి కూడా తండ్రికి పడుతుంది. అట్లా ఎందుకు పడుతుందంటే వాళ్ళకి ఏది సంక్రమించాలన్నా తండ్రి నుంచే రావాలి కదా. ఇప్పుడు పిల్లవాడు ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్, ఒక ఐఐటీ లెవెల్లో చదవాలనుకోండి, డబ్బులు ఎవరు వేయాలి? ఖర్చు పెట్టాలి, తండ్రే పెట్టాలి. మరి ఈ దోషం ఉంటే ఏమవుతుంది? ఆ దోషం అడ్డుపడటం వల్ల తండ్రికి గండం కొట్టేస్తుంది. ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటుంటాయి. ఈ యొక్క కాలసర్పదోషం వల్ల, నాగదోషం వల్ల, సర్పశాపయోగం వల్ల ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/1/2003 అండి. ఓకే, సమయం చెప్పండి. 6 గంటల 1 నిమిషం మేడం. ఉదయమా? సాయంకాలం. సాయంత్రం. ఓకే, బాబు పేరు? జస్వంత్ అండి, కే జస్వంత్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే. అంటే మా అబ్బాయికి చదువు అయిపోయింది సార్, ఫీజు కూడా ఎలా ఉంటుంది ఏంటంటే. చదువులో నెంబర్ 1గా మేవాడు. అయ్యా చదువులో నెంబర్ 1 కదా అంటున్నా. అయ్యా మరి ఉద్యోగంలో నెంబర్ 1 ఉంటాడు, అనుమానం లేదు. బ్రహ్మాండంగా ఉంది జాతకం. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేయమంటారు సార్? గవర్నమెంట్ అవకాశాలు తక్కువ, అయ్యా. ప్రైవేట్ ఉద్యోగాలనే బ్రహ్మాండంగా రాణిస్తాడు ఒకటి. అయ్యా. తర్వాత నాగదోషం ఒకటి కనపడుతుంది. అయ్యా. నాగదోషం శుక్రదోషం ఉంది. అయ్యా. నాగదోషం శుక్రుడి దోషం ఉంది. శుక్రగ్రహ దోషం ఉంది. శుక్రగ్రహ దోషం వల్ల ఏమవుతుందంటే, శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అంటే డబ్బు రావాలన్నా, ఒక మంచి భార్య రావాలన్నా, వచ్చిన తర్వాత భార్యకి అనుకూలంగా ఉండాలన్నా, వచ్చిన డబ్బులు సంతోషంగా ఆనందించాలన్నా, ఇవన్నీ అంటే ఏ భోగం సకల భోగాలకు అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడు వల్ల కొంత ఇబ్బందులు కనపడుతున్నాయి. జాతకరీత్యా బాగుంది కాబట్టి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, శుక్రగ్రహ శాంతి, ఈ 3 చేయించు. నేను చెప్పే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎందుకంటే జాతకం నెంబర్ 1 ఉంది. ఈ దోషాల వల్ల ఏమవుతుందంటే మనిషి వెనక్కి లాగుతాడు, అడుగు ముందుకు పడకుండా వెనక్కి లాగుతుంటాయి దోషాలు. దానివల్ల బండి స్పీడ్కి వెళ్ళాల్సిన బండి నిదానంగా నత్తనడగా నడుస్తుంది. ఓకేనా? ఇవి చేయండి సరిపోతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుందమ్మా? నమస్తే అండి, ఎవరి గురించి హలో వినిపిస్తుందా? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి.
ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ నాకు ఐడియా లేదండి. సరే మా బాబు గురించి చెప్తాను. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. సరే చెప్పండి. హలో చెప్పండి. మా బాబు 2001 ఆ, నవంబర్ 3 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం 3 గంటలకండి. ఓకే, బాబు పేరు? సాయి పవన్ శంకర్ అండి. ఓకే, గురుగట్టినారు మాట్లాడండి. చెప్పమ్మా. మా బాబు ఈటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడండి. చదువు అది ఎలా ఉంటుంది అని అండి, ఆరోగ్యం అది ఎలా ఉంటుంది అని. ఆరోగ్యపరంగా చిన్న చిన్న వస్తువు ఉంటాయి అవునా? అవునండి. తర్వాత చదువు పరంగా పర్సంటేజ్ పడిపోతూ ఉంటుంది అవునా? ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 3వ సంవత్సరంలో కొద్దిగా పర్సంటేజ్ తగ్గిందా లేదా చెప్పు. మామూలుగా ఉందండి, బాగానే వచ్చిందండి. అంటే ఇక్కడి నుంచి బాగుంటుంది. ఇక్కడి నుంచి ఇప్పుడే ప్రారంభమైంది. ఏలినాడు శని 1 సంవత్సరం నుంచే ప్రారంభమైంది. నెక్స్ట్ ఇయర్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. మే తర్వాత ఖచ్చితంగా 4వ సంవత్సరంలో చదువు బ్రేక్ రావడం కానీ, పర్సంటేజ్ పూర్తిగా పడిపోవడం కానీ, సెమిస్టర్ లాగిపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మిగతా అంత బాగుంది, జాబ్ బాగుంది, అంత బాగుంది, కానీ ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాకుండా ఉండాలంటే శనికి చేయించాలి. ముందు గుర్తుపెట్టుకో, శనికి జపహోమాలు చేయాలి. ఇప్పుడు ఒకసారి వచ్చే సంవత్సరం మే తర్వాత ఒకసారి, ఈ 2 సార్లు చేస్తే నేను చెప్పే ఇబ్బందులు రాకుండా నడుస్తుంది బండి. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో మేడం, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మార్చి 31 3వ నెల 2015. ఓకే, సమయం చెప్పండి. 4:18 నిమిషాలకండి, మధ్యాహ్నం. ఓకే, పాప పేరు? మునిమేనాక్షి అండి. సరే, గురుగారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురు. నమస్తే. మా అమ్మాయి అంటే చదువులో ఎలా ఉంటుందని అడుగుతానండి. చదువులు కాస్త మతిమరుపు ఎక్కువ మీ అమ్మాయి. అవును. మతిమరుపు ఉంటే చదువు ఎక్కడ వస్తుంది? ఓకే, అయినా బాగానే ఉందిలే, తెలివితేటలు బాగానే ఉంటాయి. బండి లాగుతుంది ఎట్లయినా, అవునా? వద్దని తింగరగా మాట్లాడినట్టు ఉంటుందండి, అది ఎలా పోద్దండి? అదే కాస్త బుధుడు బాగలేడు. ఆ బుధుడు వల్ల కాస్త తింగరతనం అనిపిస్తూ ఉంటుంది. అట్లా మరి పిచ్చిదేం కాదు. టీచర్ చెప్పంగానే బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. తెలివిగలదే, గట్టిగా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఏం భయపడక్కర్లా, లాగుతుంది బండి. అంటే కొద్దిగా జ్ఞాపశక్తి తక్కువండి. చదువుతుంది అని రాయడం తప్పులు రాసేస్తుందండి. ఏం కాదు, ఎట్లయినా సరే డిగ్రీ సంపాదిస్తుంది. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకో, పర్సంటేజ్ కావాల్సింది, తెలివితేటలు కావాలి. ఇవాళ రేపు ఏం ఆలోచిస్తున్నారంటే పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినా లెక్కేస్తున్నారు. అది కాదు, ఎంత తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, అదైతే బాగుంటుంది. ఓకేనా? అదే కావాల్సింది, పిల్లలకు కావాల్సింది అదే. అది బాగుంటుంది, ఏం భయపడక్కర్లా. ఏమి పుట్టినా కలిసి వచ్చిందా మీకు? ఈ అమ్మాయి పుట్టినా కలిసి వచ్చిందా? బాగుందండి, చాలా బాగుంటుంది. మీ ఆస్తులు పెరుగుతాయి. అంటే కొద్దిగా అందరినీ ఎదిరించేయడం, మాట్లాడడం ఎక్కువ ఉందండి. సరే, ఇప్పుడు చెడు ఉంటాయి, మంచి ఉంటాయి. 2016 తర్వాత ఇల్లు కట్టారా? కట్టామండి. బాగుంది, జాతకం బాగుంది. ఓకేనా? సరే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/11/2001. 21 19 ఓకే, 2001 అంతేనా? ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:40 ఓకే, పాప పేరు? జ్యోతిక. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడారు. టైం ఎంత? మధ్యాహ్నం 2 గంటల. టైం ఎంతమ్మా? 1:45. చెప్పమ్మా. గురువు గారు, మా పాపకి ఎలా ఉంది? ఆరోగ్యం సరిగా ఉండడం లేదు గురువు గారు. దానికోసం అడిగి తెలుసుకుందాం అనుకున్నాం గురువు. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఇంజనీరింగ్ గారు. చదువులో బ్రేక్స్ వచ్చినాయా? ఏం రాలేదా? ఏం రాలేదు గురువు గారు, చాలా బాగా. సంతోషం, బాగానే ఉంది. కాకపోతే గురుచండాల యోగం ఉంది. ఈ గురుచండాల యోగంలో ఏమవుతుందంటే, ఒక పక్క ఏళ్ళు నడవడంలో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. గడిచిపోయిన 3-4 ఏళ్ళ నుంచి, అవునా?
అవును గురువుగారు. దాంతోపాటు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తుందో సరే గురువుగారు. స్నేహితు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? సరే గురువుగారు. ప్రాబ్లం ఎక్కడుందంటే గురుచండాల యోగం ఏలినాడు శని నడుస్తుంది, నాగదోషం కూడా ఉంది. కాబట్టి ఈ నాగదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించు. చేస్తే వివాహపరమైన దోషం లేకుండా ఉంటుంది. వదిలేసామంటే కనుక ఎవరినో ప్రేమించడము, ప్రేమించిన తర్వాత రకరకాల ఇబ్బందులు రావడం, ఈ రకమైన కనపడుతుంది. ఓకేనా? దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ బాగా వస్తాయి. ఇవి చేస్తే అవి రావు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో, మేడం, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మగారి గురించి మాకు తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. 45-46 ఏళ్ళు తెలియదు. పేరు చెప్పండి. తాయమ్మ మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. ఆరోగ్యం బాగాలేదా? మేడం, సార్ ఒకటే వస్తుంది. సతాయిస్తుంది. ఇంట్లో గొడవలు ఒకటే గొడవ పెడుతుంది. అలగడం ఏమన్నా అంటే ఒక మాట అంటే అలిగిపోతుంది. సరే, నీ పేరేంటో చెప్పు. నా పేరు కృష్ణ సార్. కృష్ణ. మీ ఆవిడ పేరేంటి? పద్మ. పద్మ. మెమ్మ పేరు దయాలు. మెమ్మదే దోషం అంతా. నువ్వు మంచివాడే, నీ భార్య మంచిదే. విను విను, ఉన్నదంతా మెమ్మ దగ్గరే ఉంది విషయం. అప్పుడు ఏం చేయాలి? దూరం పెట్టాలి, గట్టిగా పెట్టాలి. ఇప్పుడు భర్త వ్యవహారం ఏంటి? రెండు బ్యాలెన్స్ చేయాలి, తల్లిని భార్యని. ఎక్కడ తప్పు ఉందో అక్కడ ఖండించాలి ఖచ్చితంగా, అంతే కదా? నీ తల్లి దగ్గర దోషం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాలి. గురుగారు అట్లా కాదు గురుగారు, మా భార్య వాళ్ళిద్దరేం మంచిగానే ఉన్నారు. నేనేమన్నా ఒక మాట అంటే అలిగిపోతుంది. మరి అయితే గొడవ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగుంటే గొడవ లేదు. మగవాడిదే ఉంది, ఇంత తినేసి బయటికి వెళ్ళిపోయినా నడిచిపోతుంది. వాళ్ళిద్దరు కొట్టాడుకుంటేనే నీకు లేనిపోని పంచాయతీలు వస్తాయి. అవునా? వాళ్ళే కొట్లాడుకోవట్లేదు గురుగారు. లైట్ తీసుకో, అలిగిపోతుంది. ఏం కాదులే. అంటే నువ్వు బాగా భార్య దగ్గర అవుతుందని భయపడుతున్నావు. ఎట్లా ఉంటుందంటే భార్య దగ్గర అవుతుందని తల్లికి కొంత ఉంటుంది సహజంగా. ఇవన్నీ రకరకాల విషయాలు ఉంటూ ఉంటాయి. అవి నువ్వు బ్యాలెన్స్ చేసుకో, ఏం కాదు. వాళ్ళిద్దరు బాగుంటే చూడాల్సిన దోషాలు ఏం లేవు. కావాలని చేసుకోవడం ఉంటారు ఇవన్నీ, అంతే కదా? అంతేగా మరి. పని పాట లేక టీవీ సీరియల్స్ చూసి ఇవన్నీ నేర్చుకోవడం. టీవీ సీరియల్స్ బాగా చూస్తుందా? అది బంద్ చేయి ఫస్ట్. అది బంద్ విను. టీవీ సీరియల్స్ చూడడం బంద్ చేస్తే ఈ గొడవలు తగ్గుతాయి. వాటిల్లో ఏం చూపిస్తాడు? కోడకి అత్తలకి తగాదాలు ఎట్ట పెట్టాలి, అవునా? కొడుక్కి భార్యకి తగాదా ఎట్ట పెట్టాలి, ఇవే చూపిస్తుంటారు. అవి చూపించి ఇక్కడ ప్లే చేస్తుంటారు జనరల్గా ఆడవాళ్ళు. కాబట్టి సీరియల్స్ వాళ్ళు భార్య భర్తలు వచ్చి గొడవ పడతారు. మా అమ్మ మా నాన్న గొడవ పడతారు. గొడవ పడి వాటి ఇంట్లో నుండి బయటకు తొప్పాలి అనే మాట మాట్లాడతారు. నువ్వు చేయాల్సింది నేను సీరియల్స్ బంద్ చేయి, ఓకేనా? అది టీవీ తీసేసాయి, అప్పుడు సెట్ అవుతుంది. ఓకే గురుగారు. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2007 సెప్టెంబర్ 22 అండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 6 గంటలండి. ఓకే, పాప పేరు? జాహ్నవి విమల భవాని అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. మా పాప చదువు ఎలా ఉంటుందని అడుగుతామనండి. చదువు బాగానే ఉంటుంది, కాస్త ఈ మధ్యకాలంలో తగ్గింది ఆ చదువు. అయిపోయింది. బ్యాడ్ టైం అయిపోయింది. వచ్చే సంవత్సరం మే తర్వాత బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? తెలివితేటలు బాగుంటాయి, మంచి సైన్స్ మ్యాథ్స్. మొండిగా ఉంటుంది, బాగా గారాబం చేస్తారేమో, అవునా? అంత రాహుదోషం కూడా ఉందిలే. రాహుదోషం వల్ల మొండితనం ఉంటుంది. ఒక పని చేయి, రాహుకి శనికి ఒకసారి జపహోమాలు చేయించు, చేస్తే కాస్త మార్పు వస్తుంది. ఓకేనా? చదువు బాగుంది, నెంబర్ 1 ఉంటుంది. కంప్యూటర్లో కానీ, తర్వాత మ్యాథ్స్లో కానీ, తర్వాత సైన్స్లో కానీ, వీటిల్లో నెంబర్ 1 లెవెల్కి వెళ్తుంది. అదే సైడ్ పంపించు, ఆ సైడ్లో మంచి వృద్ధిలోకి వస్తుంది. ఓకేనా? జాబ్ కూడా నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
బాబు అండి జనవరి అండి మ్మ్. 1వ నెల అండి మ్మ్. 5వ తారీఖు అండి మ్మ్. 2017 అండి. ఓకే సమయం చెప్పండి అమ్మా. పొద్దుటండి 9:15 పుట్టాడండి. ఓకే బాబు పేరు? దుర్గా వీర సాయి ధనుష్ అండి. ఓకే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చాలా చిన్న పేరు పెట్టావుగా. చెప్పమ్మా. మా బాబు అని చదువులు ఎలా ఉంటారు? చదువు ఎలా చదువుతాను? చదువు బాగుంటుంది, మంచి హుషారు కూడా. అవునండి. బ్రహ్మాండం హుషారు, మామూలు హుషారు కాదు. వాడిని పట్టుకోవడం కూడా కష్టమే మీకు, అవునా? అంటే స్కూల్కి వెళ్ళడం కట్టని చేసి పెడతాడండి, అందుకనండి. జాతకం చాలా బాగుంది, మంచి తెలివిగలవాడు అవుతాడు, మీకు కూడా బాగా కలిసి వస్తుంది, ఓకేనా? విదేశాలకు కూడా వెళ్తాడు ఈయన, ఏంటి? విదేశీ యోగం కూడా ఉంది. ఆహా. మరి అంత ఉందంటే బాగుండకపోతే అవుతుందా? బ్రహ్మాండంగా ఉంది, ఓకేనా? అవును సార్, బాగా చదువుతాడండి. చదవకపోతే విదేశాలు ఎట్లా వెళ్తారు చెప్పు? ఏ దోషాలు గట్రా ఏమీ లేవు కదండి? లేవు లేవు, ఉంటే చెప్తా, లేకపోతే లేవని లేకపోయినా ఉన్నామని చెప్పాలి. ఇక సరే. బాగుంటే బాగుందనే చెప్తా, లేకపోతే లేదని చెప్తా, అట్లా, ఓకేనా? అవును. దోషాలేం లేవు, నాగదోషాలు అట్లాంటి దోషాలు ఏం లేవు, బ్రహ్మాండంగా ఉంది జాతకం, ఓకేనా? అవును. ఓకే. ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే ఇందాక చెప్పానండి, అదే నవంబర్ 3, 2003 ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి పుట్టాడండి. ఓకే బాబు పేరు? సాయి పవన్ శంకర్ అండి. మధ్యాహ్నం 3 గంటలు. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఇందాక మాట్లాడావుగా. అదేనండి, అదే బాబుకి అది ఏమన్నా చేయించాలా ఏం చేయాలి అని చెప్తారు. ఏదమ్మా? బాబుకి ఏమన్నా చేయించాలండి. చేయించాలంట, నాగప్రతిష్ఠ చేయించు. ఎందుకంటే జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతువు పడ్డాడు, కాబట్టి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. ఇంకేమైనా కావాలా? పర్వాలేదు అంటారండి చదువు విషయంలో? బాగానే ఉంది, జాబ్ అది వస్తాడండి మా బాబుకి? వస్తుంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చెప్పింది చేయండి. ఎప్పుడైనా దోషం ఉన్నప్పుడు దాన్ని పరిహారం చేస్తే ఆ దోషం ఎప్పుడైతే తొలగిపోయిందో భవిష్యత్తు బాగుంటుంది. ఆ దోషాలు ఎప్పుడైతే వెనక లాగుతుంటాయో మనిషి ముందుకు పోలేడు, ఓకేనా? చేయించు, సరిపోతుంది. ఇంకేం ఒక లైఫ్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనకి. అదేనే మా ఆయన గారికి కూడా బిజినెస్ కొంచెం డల్గా ఉంటుందండి. మీ ఆయన గారి పేరేంటి? ఈశ్వర అచ్యుతరావు అండి. ఈశ్వర అచ్యుతరావు అండి. ఈశ్వర అచ్యుతరావు. మే 9ని పుట్టారండి. తర్వాత చేస్తే అన్ని వివరాలు చెప్తా. ఒక్కసారి లైవ్లో ఒకటే జాతకం చెప్తాం, ఓకేనా? అలాగే. నీకు మళ్ళీ కలుస్తుంది, 2 సార్లు కలిసింది వాళ్ళే. రేపు జై. ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 82 సెప్టెంబర్ రాత్రి 20 సంవత్సరం చెప్పండి. తెల్లవారితే 30 అమ్మా. 29 రాత్రి తెల్లవారితే 30 అమ్మ. సంవత్సరం చెప్పలేదమ్మా. 82 నెల. ఏ నెల? సెప్టెంబర్ కదా? సెప్టెంబర్. ఓకే చెప్పండి, సమయం చెప్పండి. 29 రాత్రి తెల్లవారితే 30. 1 నుంచి 2 లోపమ్మా. 1 నుంచి 2 లోపా? సరే గురు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రశాంతంగా మాట్లాడండి, గురుగారు ఉన్నారు. రాత్రి అమ్మా. చూసామమ్మా, చెప్పు రాత్రి అమ్మా. మాకు వినపడుతుంది, నీకు వినపడతలేదేమో, చెప్పు ఏంటి, ఏం కావాలి? 29 రాత్రి. రామచంద్ర, ఏ లోకల్లో తల్లి? వినపడిందమ్మా, చెప్పండి ఏం కావాలి? సరే అట్లా చెప్పాలి, చెప్పిందే చెప్తే ఎట్లా? సంతానానికి వచ్చేటప్పటికి వినండి, సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం వినపడిందా? సర్పం కాదు, సర్పశాప యోగం వినపడిందా? అంటే నీకేదో చెవులు ఇబ్బంది ఉన్నట్టుందమ్మా. సర్పశాప యోగానికి నాగప్రతిష్ఠ చెయ్యి, పిల్లల చేత, అమ్మాయి చేత చేయించండి. నాగప్రతిష్ఠ చేస్తే సంతానం వెంటనే కలుగుతుంది, ఓకేనా? తర్వాత చెయ్యి, నువ్వు విడిగా ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకో,
వాళ్ళ ఆయన సంగతి, నీ బిడ్డ సంగతి అన్ని వివరాలు చెప్తాను. ఎందుకంటే నేను చెప్పే నీకు మైండ్కి ఎక్కట్లా, ఎక్కడో ఉన్నావు నువ్వు. అలాగే గురుగారు అపాయింట్మెంట్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే గురుగారు చేయించే పూజలకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాటి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.